వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా ఒక 5 days బ్యాక్ ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది, తంత్ర మూవీ. ఈ సినిమా థియేటర్ రిలీజ్ కాకముందు చాలా బిల్డప్ ఇచ్చింది మూవీ టీం. ఆ బిల్డప్ ఏంటంటే ఇది ఒక ఏ సర్టిఫికేట్ మూవీ, ఈ సినిమాని పిల్ల బచ్చాలు థియేటర్లో చూడకూడదని. మరి పిల్ల బచ్చాలు థియేటర్లో చూడకూడదంటే సినిమాలో అంత కాన్సెప్ట్ ఉందా, అడల్ట్ సీన్స్ అన్నీ ఉన్నాయా అని అనిపించింది నాకు. సో ఎప్పుడైతే ఈ సినిమాను ఓటీటీ చూశానో మరి ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చారో, అసలు సినిమాలో ఏం హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనిపించింది. అందుకే నేను చాలాసార్లు చెప్తా, మూవీ ప్రమోషన్స్ చేసే ఆ భాగంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వకూడదు అనేది, ఓవర్ ఎక్సైట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఫ్యామిలీ స్టార్ మూవీ ఇచ్చాడు. కానీ ఫస్ట్ డే మిక్స్ టాక్ వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా లైగర్ సినిమా కూడా ఇదే విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. కాబట్టి మీరు మూవీ ప్రమోషన్స్లో ఏదన్నా ప్రమోషన్ చేస్తే సినిమా హిట్ అవుతుంది, మేము అనుకుంటున్నాం, మేము కష్టపడ్డాం, చాలా ఇష్టపడి చేసాం, రిజల్ట్ మీ మీదే ఆధారపడి ఉంది అని సింపుల్గా ఒక మాట చెప్తే సరిపోతుంది. అది కాకుండా 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది, అన్ని రికార్డులు బద్దలు కొడతాం, ఈ సినిమా ఫస్ట్ అన్ని రికార్డులు ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ చేస్తుంది, ఈ రికార్డులు బద్దలు కొడుతుందని అలాంటి మాటలు చెప్తే రిజల్ట్స్ ఇలాగే తగలబడతాయి. సో అది ముందు చెప్పేస్తున్నా. సో మొత్తానికి ఈ తంత్ర మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం మామ. సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఉంది. ఎక్కడెక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అక్కడ బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వర్కౌట్ అయింది. తర్వాత సినిమా లో బడ్జెట్ అయినా కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక థర్డ్ ప్లస్ పాయింట్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎంగేజింగ్గా బాగుంది అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఓకే, ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ సినిమాకి మైనస్, టూ మచ్ ల్యాక్స్ ఉన్నాయి. ఆ రిపీటెడ్ సీన్స్ రావడం, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయడం, లాస్ట్లో హీరోకి ఆ ట్విస్టులు రివీల్ చేయడం, అది బాగుంది తప్ప మిగతా అంతా రొటీన్ స్టోరీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాల. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ టచ్ చేసిన పాయింట్ తాంత్రిక విద్యలు, ఈ క్షుద్ర పూజలు, చేతబడులు అనేది మనం చాలా సినిమా చూసాం, విన్నాం, అది మనకు కొత్త ఏం కాదు. కానీ ఈ సినిమాలో డైరెక్ట్ టచ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ తాంత్రిక విద్యలో 6 పర్వాలు ఉన్నాయి. ఈ 6 పర్వాలు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. వాటి గురించి వివరణ ఇవ్వడం, యానిమేషన్ క్రియేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ పార్ట్స్ మాత్రం. ఇక్కడ డైరెక్టర్ ఒక పాయింట్ అయితే మర్చిపోయాడు. ఈ పాయింట్ ఎలా మర్చిపోయాడు నాకు అయితే అర్థం కావట్లా. ఆ పాయింట్ ఏంటంటే హీరోయిన్ ఫాదర్ తన కూతుర్ని ఆశ్రయించుకుంటాడు. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కనిన వెంటనే చనిపోయింది, సో దానికి నువ్వే కారణం, అందుకే నిన్ను ఆశ్రయించుకుంటా, నువ్వు నా కంటికి కనిపించుకొని చెప్తాడనమాట. ఏంట్రా తన భార్యను ఎంతలా ప్రేమిస్తున్నాడు అనుకున్నా. ఎప్పుడైతే హీరోయిన్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రివీల్ చేస్తుందో, ఓ మన హీరోయిన్ ఫాదర్ తేడా, ఓకే అంటే హీరోయిన్ ఫాదర్ విలన్తో కలుసుకుని తన భార్యని క్షుద్ర పూజ చేసి చంపేస్తారనమాట. ఇక క్లైమాక్స్లో హీరోయిన్ ఫాదర్ ఊరు ప్రజల ముందు తన కూతురు క్షుద్ర పూజలు చేస్తుందని ఒప్పుకుంటాడు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మీ నాన్న వల్ల మీ అమ్మ చనిపోయింది, విలన్ చేత క్షుద్ర పూజ చేసి చంపించేశాడు, పైగా నేను ద్వేషించుకుంటున్నాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, నీకు క్షుద్ర పూజ చేస్తుంది హీరోయిన్కి, మరి వాళ్ళ నాన్న క్షుద్ర పూజ చేసి చంపించేయచ్చు కదా. డైరెక్టర్ పాయింట్ ఎలా మిస్ అయ్యాడు. ఇలాంటి లూప్ హోల్స్ చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్, సినిమాలో హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం ఒక్కటి ఉంది. విలన్ ఒక డెడ్ బాడీ మీద కూర్చొని క్షుద్ర పూజ చేస్తూ ఉంటాడు, ఆ డెడ్ బాడీ సడన్గా నిల్చుంటుంది అనమాట, అక్కడ గుండె జల్లు అంటది. ఆ ఒక్క సీన్ తప్ప ఇంకా సినిమాలో భయపడే సీన్స్ ఏం లేదు మామ, ఏం లేదు. ఇక హీరోయిన్ ప్రతి పౌర్ణమికి రక్తం తాగుతుంది అనమాట. ఫస్ట్ వేరే వాళ్ళు రక్తం తాగుతూ ఉంటుంది, తర్వాత వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని తన రక్తం తానే తాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పాయింట్ అనేది మీరు సినిమాలో చూడాలి. సో అది సో మొత్తానికి ఓవరాల్గా ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ సీన్స్ లేదు, చిన్న పిల్ల బచ్చాలు కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. ఎక్కువగా విలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు చూడాలి సినిమాని, ఎందుకంటే ప్రజెంట్ జరుగుతుంది అదే క్షుద్ర పూజలు, చేతబడులు అట్లనే జరుగుతున్నాయి కాబట్టి. సో పక్కగా ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ సీన్స్ లేదు. ఓకే, అండ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 2.5. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామమ్మా, బాయ్.